పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏపీ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాలన్నారు. గోదావరి బేసిన్లో ఇతర రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లకుండా వరద నీటిని వాడుకునే హక్కు ఏపీకి ఉందన్నారు మంత్రి నిమ్మల. వృధాగా పోతున్న నీటిని రాయలసీమకు తరలించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. కేంద్ర సూచనలతో ప్రాజెక్టు ఫిజిబిలిటీ రిపోర్ట్ నివేదికలో మార్పులు చేశామన్నారు. అనుమతులు వచ్చాకే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు చేపడతామని స్పష్టం చేశారు మంత్రి నిమ్మల. వరద నీటిని వాడుకునే హక్కు ఏపీకి ఉందన్నారు మంత్రి నిమ్మల. వృధాగా పోతున్న నీటిని రాయలసీమకు తరలించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. కేంద్ర సూచనలతో ప్రాజెక్టు ఫిజిబిలిటీ రిపోర్ట్ నివేదికలో మార్పులు చేశామన్నారు. అనుమతులు వచ్చాకే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు చేపడతామని స్పష్టం చేశారు మంత్రి నిమ్మల.